తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ప్రస్తుతం ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ మొదలైంది. దీంట్లో భాగంగా మన సనత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 45 బూతులలో ఈ ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయడానికి దాదాపు 26 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వే జూలై 26 వరకు కొనసాగుతుంది. సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా విడుదలవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది స్థానికులు ఈ ప్రక్రియ అర్థం కాక ఓట్లు డిలీట్ చేస్తున్నారు అని భయపడుతున్నారు. దయచేసి ఇలాంటి అపోహలు పుకార్లను నమ్మకండి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చి ఒక ఫారం అనేది ఇస్తారు. అందులో మీ వివరాలు, మీ కుటుంబ నేపథ్యం, సభ్యుల వివరాలు, 2002 నాటి ఓటర్ రికార్డులు వంటివి వివరాలను అడిగి తెలుసుకుంటారు. మీ ఓటు ఇక్కడే కొనసాగాలా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయాన్ని కూడా వారు అడుగుతారు, పరిశీలిస్తారు. మీ ఓటు ఇక్కడే ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, అది సజావుగా అలాగే కొనసాగుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్, అడ్రస్ మార్పులు ఉంటే సరిచేస్తారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ జాబితాలో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ కొన్ని వివరాలపై సందేహం ఉంటే వెంటనే వారు అడిగి మీ ఓటును శాశ్వతంగా తొలగించరు, ఫ్లాగ్ చేస్తారు. ముందుగా వివరాలు అడుగుతారు. మీరు దానికి సంబంధించిన 18 పత్రాల్లో ఏదో ఒక దాని అవసరమైన పత్రాన్ని గనక సమర్పించినట్లయితే తర్వాత నిబంధనల ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీ దగ్గర సరైన వివరాలు ఉంటే ధైర్యంగా ఇవ్వండి. బూత్ లెవెల్ ఆఫీసర్లకు పూర్తిగా సహకరించండి. అలాగే మీ సందేహాలను నివృత్తి చేయడానికి పలు పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా నియమించింది. మీ ఏరియాలో 45 బూత్లు కనుక ఉంటే 45 మంది ఏజెంట్లు, ప్రధాన పార్టీల ఏజెంట్లు, మరి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఏజెంట్ను ఐడి కార్డు ఇచ్చి నియమిస్తుంది. వారిని సంప్రదించి మీ యొక్క ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని పూర్తి చేసుకొని ఈ ఫారంలను 3 రోజుల లోపల మీరు సంబంధిత బిఎల్ఓలకు అందించవలసిన అవసరం ఉంటుంది. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల తరపున కూడా ప్రతి ఇంటికి బిఎల్ఓలు వచ్చేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఒకవేళ మీ ప్రాంతంలో బిఎల్ఓలు గనక రాకపోతే ప్రభుత్వం అందించే హెల్ప్ లైన్ ద్వారా ఆ నంబర్కు ఫోన్ చేసి వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రక్రియ ఏ రాజకీయ పార్టీ కోసం ఉద్దేశించింది కాదు, మన దేశ ప్రజాస్వామ్యం కోసం తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించేందుకు, మరియు ఏవైనా దొంగ ఓట్లు ఉంటే, డబుల్ ఓట్లు ఉంటే గనక వాటిని తొలగించేందుకు ఉద్దేశించబడింది. కాబట్టి ధైర్యంగా ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్ధంగా మనమందరం పాల్గొవలసిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందేందుకు మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని ప్రార్థన. ధన్యవాదములు.